దర్బార్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగింది. అయితే ఏదో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినామా ఏదో మొక్కుబడిగా కాకుండా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అటు ప్రజలు కానీ కూటమి నాయకులు కానీ ఏవైతే సమస్యలు చెప్తున్నారో అవి ఆ సమస్యలన్నీ కూడా ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాంట్లో చేయగలిగినవి చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలియజేస్తూ గతం నుంచి కూడా అదే విధంగా ఆనవాయితీగా వస్తున్నాం. అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇచ్చిన వివిధ అభివృద్ధి పనులు కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, లేదంటే ఇరిగేషన్ కాలువలు కానీ, కరెంటుకి సంబంధించి కానీ ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే కొన్ని పరిష్కరించగలిగాం. అదేవిధంగా సిమెంటు సిసి రోడ్లు కానీ, రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞాపనలు దాని ప్రకారమే మనం ఇప్పటికే చాలా వర్కులు కూడా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏదైతే నియోజకవర్గం ప్రజలు ఒక నమ్మకంతో ఏదైతే ఇస్తున్నారో దాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ఏ విధంగా జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా అందరం కూటమి నాయకులు కానీ కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూనే ఇంకా అభివృద్ధి పనుల పరంగా మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కూడా అందరికి కూడా తెలుసు. ఇప్పటికే 600 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం. శంకుస్థాపన చేసిన ఏ పనైనా శంకుస్థాపన చేసిన రోజే ఒక టైం చెప్పి ఆ టైంకి పూర్తి చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శంకుస్థాపన చేసిన అది సిసి రోడ్డు అయినా, రైన్ అయినా, ఎలక్ట్రిసిటీ పని అయినా, ఇరిగేషన్ కాలువైనా, లేదు ఆర్ఎన్బి రోడ్లైనా, పంచాయతీరాజ్ రోడ్లైనా అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఏమైనా పని శంకుస్థాపన చేశామంటే శంకుస్థాపన చేసిన రోజే వర్క్ కంప్లీషన్ డేట్ కూడా ప్రకటిస్తూ అదేవిధంగా చేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఇంతగా సహకరిస్తున్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు.